హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షాశ్రుతి. ఈరోజు వచ్చేసేసి మన ఊరి పద్ధతిలో పచ్చిమిర్చి పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా మనం చిన్న చిన్నగా మిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు, టమాటాలు, చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక కుక్కర్ని తీసుకొని మనం ఎంత కావాలో అంత పప్పును వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక గ్లాసున్నర పప్పును తీసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. కందిపప్పు అండి ఇది. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అండి బ్యాలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం, ఒక చిన్న స్పూన్ అంతా. మనకు పసుపు వేసుకుంటే కలర్ కూడా బాగా వస్తుందండి, ఎక్కువ మంచిది కూడా హెల్త్కి. తర్వాత చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసుకోవాలి. అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది మనకి. ఇలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, మెంతాకు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి పప్పు అనేది. ఇప్పుడు రెండింటిని వేసేద్దాం. ఎల్లిపాయలు, మనం ప్రతి పప్పులో ఎల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా, హెల్త్ కూడా చాలా మంచిదండి. జీలకర్ర కూడా ఒక చిన్న స్పూన్ అంతా వేసుకుందాము. తర్వాత వచ్చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనము పప్పు చేసేటప్పుడు. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది మనకి. రెండు విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 విజిల్ వచ్చేసాయి. మనం చల్లారనిద్దాము. చల్లారినాక మూత తెరిచి చూద్దాము. తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పును వేసుకోవాలి. వేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసుకోవాలి. మనం చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు అనేది. బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా. తర్వాత వచ్చేసి మనం తిరువాత వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాల పెట్టేసుకున్నాను. బాల పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక సగం గంట అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు వేసుకోవాలి. తిరువాతకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత వచ్చేసి కొంచెం ఎర్రగా అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ తిరువాతని పప్పులోకి వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తిరువాత వేసుకున్నాం కదా, మనకు పచ్చిమిరపకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా బాగుంది. మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. వేడి వేడి అన్నంలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మన ఊరి సైడు రొట్టెలో కూడా తింటాం కదా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.